హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ టు సాయి దినేష్ క్రియేటర్. ఈరోజు కాకరకాయ పులుసు పెడదామని కాకరకాయలు కోసాను. రెండో మూడో కోసేసరికి అందులో పురుగులు ఉన్నాయి. సరేలేని కాకరకాయలు పక్కన పెట్టేసి దోసకాయ చెక్కు తీసి దోసకాయ టమాటా కూర వండుదామని ఆ దోసకాయ చెక్కు తీసి చూసేసరికి దోసకాయ చేదైపోయింది. సరేలే అని టమాటా ములక్కాయ పులుసు పెడదాం అనుకుని టమాటా కోయగానే అందులో కూడా కొంచెం పురుగు కనపడింది, కుళ్ళిపోయింది. ఆ టమాటా పక్కన పెట్టేసి మంచి టమాటాలన్నీ ఏరి ఉల్లిపాయలు ఎక్కువ కోసి ములక్కాయలు 2 ఉంటే అవి కూడా కోసాను. ఇవాళ ఏంటో ఫ్రెండ్స్, కూర మీద మాత్రం ఎంత చిరాకు పుట్టిందంటే ఎప్పుడూ పుట్టలేదు నాకు అంత ఇదిగా. ఏంటి ఇవాళ ఉదయాన్నే ఈ కూరగాయలు ఇవన్నీ కోసేసరికి ఇలా అయిపోయింది అనుకున్నాను. టీ అయితే ఇంకో పక్క పెట్టాను, టీ కూడా కాగుతున్నాయి. ములక్కాయ టమాటా పులుసు అయితే రెడీ అయిపోతుంది ఫ్రెండ్స్. ఇంకేంటి ఫ్రెండ్స్ సంగతులు? లాంగ్ వీడియోస్ అయితేనే యూట్యూబ్ సక్సెస్ అయిద్దని చెప్పారు. యూట్యూబ్లో షార్ట్ ఒక్కటే కాదు, లాంగ్ వీడియోస్ కూడా ఉండాలన్నారు. ఎప్పుడో చెప్పారులే కానీ లాంగ్ వీడియోస్ ఏం చేయాలో అర్థం కాక సరేలే అని ఆపేశాను. మళ్ళీ తెలిసింది, సరేలే లాంగ్ వీడియోస్ ఏమున్నాయని ఇంట్లో మనం చేసే పనే చేసి చెప్తే సరిపోతుంది కదా అనుకున్నాను. కానీ ఎవరు చూడట్లేదు, తక్కువ మంది చూస్తున్నారు. ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేసి సపోర్ట్ చేయండి. మాలాంటి వాళ్ళకు ఒకరికొకరు సపోర్ట్ చేసుకోవాలి. యూట్యూబర్లు అందరం బయట వాళ్ళు కూడా చేస్తూ ఉంటారు అనుకోండి, మన ఫ్రెండ్స్ వాళ్ళు కానీ అట్లా. పాలైతే కాగబెడుతున్నా, ఇంకో పక్క ఒక పక్క ఏమో పులుసు ఉడికిపోతూ ఉంది. ఇప్పుడు నెక్స్ట్ కాయలు, ఈ కాయల పేరు మర్చిపోయాను. కాయలు సరే ఎర్రకాయలు అండి, నేనైతే ఎర్రకాయలు అంటాను. వాటి పేరు రాక తెలియక మా వాళ్ళు చెప్తారు కానీ అప్పుడే మర్చిపోతాను, నోరు తిరగదు. సరేలే అని కాయలు షాప్కి రెడీ అయ్యేసరికి కాయలు అక్కడ కనిపించాయి. ఈ కాయలు ఇక్కడే ఉంటే పాడైపోతాయి ఖచ్చితంగా అని మేము ఎట్లాగో పొగులు పొద్దాకు కింద షాప్లోనే ఉంటాం కాబట్టి మా చెల్లి నిన్న చింతలపూడి వెళ్ళిందండి పని మీద. ఈ కాయలంటే నాకు చాలా ఇష్టం. ఇక్కడికి వచ్చినప్పుడల్లా తీసుకొచ్చిద్ది అనమాట, ఇష్టంగా తింటానని. సరేలేని ఒక 3 కాయలు, గాలి చూసేలా ఎలా చల్లటి గాలి వస్తుందో. ఉండేది పైన కదా, చక్కగా చల్లటి గాలి వస్తుందన్నమాట. కాయలు అయితే 3 కాయలు తీసానండి. చెక్కు తీసి బాక్స్లో సన్నటి ముక్కలు కోసి తీసుకెళ్ళి అక్కడ పెట్టుకుంటే ఎప్పుడైనా ఖాళీగా ఉన్నప్పుడు తినొచ్చులే అని తీసుకెళ్తున్నాను. ఇంకేంటి ఫ్రెండ్స్, ఈరోజు మీరు వంట ఏం చేశారు అని అడుగుతున్నాను అనుకున్నారా? అస్సలు అడగను. ఈరోజు టిఫిన్ ఏం చేశారు? బోలో కామెంట్ బాక్స్లో. షార్ట్ వీడియోస్ అయితే చూస్తున్నారు కానీ లాంగ్ వీడియోస్ అయితే ఎవరు చూడట్లేదు ఫ్రెండ్స్. లాంగ్ వీడియోస్ కూడా చూసి సపోర్ట్ చేయండి. మాలాంటి వాళ్ళకి ఒక లైక్ ఇచ్చి ఒక కామెంట్ చేస్తే ఛానల్ ముందుకు వెళ్ళిపోతుంది. ఎక్కడ వేసిన గొంగడి అక్కడే ఉందంటే ఇలాగే మేము ఎక్కడ వేసిన గొంగడి అక్కడే ఉందండి. అలాగే ఛానల్ మాత్రం ముందుకు వెళ్ళట్లేదు, అక్కడే ఉంది. చిన్న చిన్న ముక్కలు అయితే కోసేసాను ప్లేట్లో. ఇంకేం ఫ్రెండ్స్ సంగతులు? ఏదో చెప్దాం అనుకుంటాను కానీ ఏం చెప్పాలో అర్థం కాక సరేలే ఫ్రెండ్స్, నాకు వచ్చింది నేను మాట్లాడుతున్నాను. ముక్కలైతే కోసి బాక్స్లోకి అయితే వేసేసాను. మా చెల్లి వాళ్ళ పాప అయితే వీడియో తీస్తుంది నన్ను. ఎలాగో వీడియో తీయడానికి ఒప్పుకుంది. వీళ్ళందరికీ ఫోన్లన్నా వీడియోలన్నా చిరాకు. ముక్క తిందామన్నా కూడా నవ్వు వచ్చేసింది, నాకు కింద పడిపోయింది ముక్క. సరేలే అని మళ్ళీ చాలా తీయగా టేస్టీగా ఉన్నాయండి కాయలు. అలా బాక్స్లో రెడీ చేసి షాప్లో పెట్టుకుంటే ఇక షాప్కి అయితే వెళ్ళిపోతున్నాను. అసలు